ఓం నమో వెంకటేశాయ. విష్ణు నివాసంలో మాకు రూమ్ కేటాయించిండ్రు. రూమ్ తర్ మాకు అందరికి ఇచ్చిండ్రు. ఇక మేము ఫ్రెషప్ అవుతామని అందరం మంచిగా ఫ్రెషప్ అయినాం. ఇక మా తాతతో నెత్తి చూసుకుంటుంది తానం చేసి, ఇక అద్దంలో పని చూసుకుంటుండే ఎట్లా కొడుతుండే ఎట్లాలే. ఇక మా తమ్ముడితో తయారైండు. ఇక అందరితో మంచి బట్టలు గిట్లా అన్నీ వేసుకున్నాక ఇంత నాష్టా ఇంట్లోనే ఇంట్లో నాష్టా చేసినాం. ఇక నాష్టా అంటే జీవన్ రెండు, ఒకటి నాష్టా జీవన్ చేసి ఇక జర బయట పోతామని అందరం కలిసి బయటకు వెళ్ళినాము. ఇక నడుచుకుంటూ అంత లిఫ్ట్ లేదు, ఇది సేవా కమిటీ. ఇక మా తాతనేమో వజన్ చూస్తుండే ఎంత వజన్ ఉన్నా అనేది చాలా అయితే లేదు. ఇక గోవిందరాజ్ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ అత్తి చూసినాం. ఇక అందరం అత్తితో ఆశీర్వాదం తీసుకున్నాం. అత్తి ఎంతైనా గణేశుని స్వరూపం కదా. అత్తితో మంచి దర్శనం తీసుకున్న తర్వాత ఇక ఆ నుంచి ఇక అందరం మళ్ళీ వెళ్ళి అంతే మహారాష్ట్ర హోటల్ అంటే సోలాపూర్ది హోటల్ ఉందంట. చాయ్ గిట్లా జీవన్ లంచ్ అన్నీ మంచిగా ఉన్నాయి అవైలబుల్. ఈశ్వరుని నివాసం ఎదురుగా ఆపోజిట్ లోపట్లోనే ఆయన పుష్కరిని ఎదురుగానే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. గోవింద గోవింద.